ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే శివ పార్వతులను తాకు, తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను వినబోతావు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, కష్టాలున్నా, బాధలున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఆ శివపార్వతుల ఆశీర్వాదం నీపై నిండుగా ఉంది. తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా వింటావు. శివయ్య సాక్షిగా చెప్తున్నా, నీకున్న కష్టాలు తొలగి అదృష్టాన్ని నీకు అందించబోతున్నాను. ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. అసలు నేను కేవలం నీకోసం మాత్రమే వచ్చానని మర్చిపోవద్దు. ప్రతి చోట నేనుంటాను. ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, మీ ఇంట్లో ఉన్నాను. నువ్వు నన్ను అనుకున్నది అంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడొద్దు. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారిపోతుంది. ఇక నీకు సంతోషం లక్ష్మిగా నీ మనసులో భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎలా ఉండాలి, ఏం చేయాలనేది అన్నీ కూడా నీకు చెప్తూనే ఉంటాను. నన్ను తలుచుకుంటూ తీరని సమస్యకు మంచి తీర్పును ఇస్తాను. నువ్వు దేనికోసం కూడా భయపడొద్దు. ఒకరి దగ్గర చేయి చాపేటువంటి పరిస్థితి నీకు రానివ్వను. ఎప్పుడు కూడా నీ జీవితం గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలాగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసాను. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నావు కదా. వాటిని తలుచుకొని బాధపడకు. ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రానే రావు కాబట్టి నువ్వు కోరినవి నేను నీకు అందిస్తాను. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా నేను తుడిచిపెట్టుకోబోతున్నాయి. ఇకపై నువ్వు ఏ సమస్య కూడా ఎప్పుడు కూడా అనుభవించవు. ఏ సమస్యను చూసి నువ్వు కూడా భయపడవు. ఒక క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను. అందమైన మంచి జీవితాన్ని నీకు తప్పకుండా ఇస్తాను. అందమైన జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోవద్దు. నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ నీ చేయిని కానీ విడిచిపెట్టి వదలను. ఇప్పటి నుండి నీకు వ్యతిరేకంగా ఏదీ ఉండదు. ఇక నీ ఆలోచన తప్ప. ఏంటి బాబా ఇలా అంటున్నారని మీరు మాత్రం నన్ను ప్రశ్నించొద్దు. నేను చెప్పింది నిజమే. నీలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచనలు నిన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నాయి. నీ బాబాపై నమ్మకంతో ఉండు. క్షణంలో అన్నీ కూడా నీకు చేసి చూపిస్తాను. నువ్వు కొరత లేని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలని ఎప్పుడు కూడా నేను తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను కూడా. అన్నిటినీ మార్చి నీకు ఇస్తాను. నీ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలు చాలా ధైర్యవంతులుగా చేయాలనేదే నా కోరిక. నీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీయి. ఆ ధైర్యం ఉంటే ధైర్యాన్ని భయంతో కమ్మివేసి ఉంటుంది. భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని బయటపెట్టు. ఒక్క ధైర్యం ఉంటే చాలు, ఏదైనా సాధించగలమని తెలుసుకో. నేను ఇది చేయగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు ఇది ఖచ్చితంగా సాధిస్తావు. నీ ప్రతి పనిలో కూడా నీ తండ్రి సాయం తప్పకుండా ఉంటుంది. నువ్వు ఒక్కదానివే చేయలేని పనులన్నీ కూడా నేను చేయి వేసి నడిపిస్తాను. నీ సాయి తండ్రి అడుగు కూడా ఉంటుందని గుర్తుంచుకో. నన్ను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. నా మాటలు వినడం లేదని మాత్రం అనుకోవద్దు. నీ తండ్రిని అన్నీ కూడా ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాను. అన్నీ చూసుకుంటానని నువ్వు నమ్ముతావు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను. ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడ్డానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావో అన్నీ చూస్తూనే ఉన్నాను. అందుకే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను కాబట్టి నీకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా నేను ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు అది గమనించుకోవడం లేదు మాత్రమే. ఇలా ప్రతిరోజు నీ కోసం ఒక సందేశం రూపంలో నీ ముందుకు వస్తున్నాను కదా. నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రతిరోజు కూడా నీ ముందుకు పంపుతాను. అది ఎవరి ద్వారా అయినా సరే కావచ్చు, అదే నిన్ను చేరుతుంది.
కాస్త ఓపికతో ఉండు, శ్రద్ధ సబూరితో ఉండు, అన్నీ గమనిస్తూ ఉండు, ఎవరు చెప్పినా వినకు. అంటే చెడు మాటలు ఎవరు చెప్పినా వినొద్దు. వెంటనే దురుసుగా కూడా ఆ పనిని మొదలు పెట్టాలని కూడా చూడొద్దు. ఎవరు చెప్పిన మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు ఎప్పుడు కూడా నీకు మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తాయి. జీవితంలో అనేక రకాలైనటువంటి పొరపాట్లను, అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించావు కాబట్టి ఇకపై నీకు అలాంటి సందేశాలు ఏవి కూడా నీకు మంచి చేయడానికి ఉపయోగపడతాయి మాత్రమే నువ్వు తీసుకొని మిగతావి అక్కడే వదిలేసి ఎవరిని బాధ పెట్టొద్దు. అందరికీ సరిచేసి చెప్పు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఈ ప్రపంచంలో ప్రతి మనిషితో కూడా నీకు అవసరం వస్తుంది. అందుకే కనిపించిన వారిని నవ్వుతూ పలకరించు. నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. అది ₹1 అయినా సరే తప్పకుండా నీకు చేస్తూ ఉండు. అది 100 రెట్లు తిరిగి నీ వరకు తప్పకుండా వస్తుంది. సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా బాధపడద్దు. నేను చెప్పబోయేది ప్రతిదీ కూడా నీ మంచి కోసమే అని తెలుసుకో. అన్నీ కూడా నీ కోసమే నేను చెప్తూ ఉంటాను. నీ మంచి కోరి చెప్తూ ఉంటాను. ఈ బాబా అన్నీ కూడా నీకు మంచి మార్గాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఏది కూడా కష్టంతో ఎవరైనా సరే మన ముందుకు వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలి తప్ప అవమానించకూడదు. తప్పకుండా మీకు అన్నీ కూడా మంచి జరిగేలా నేను చేస్తానని చెప్తూ ఉన్నాను కదా. తప్పకుండా నీకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు, దరిద్రము అంతా తొలగిపోయి నీకు మంచి జరుగుతుంది. విజయం నీ సొంతం అవుతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవించావు కదా, ఇకపై అన్ని సంతోషాలే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు, సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నావు కదా. కొన్ని సమయంలో బాబా వీటన్నిటితో కూడా నేను పోరాడలేకపోతున్నాను, నా ఒంట్లో ఓపిక లేదు, జరిగేది జరగనివ్వని నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకు ఎందుకు బాబా ఇన్ని బాధలు, అసలు నేను ఎందుకు పుట్టానని నా మనసు విసిగిపోయి కృంగిపోయి ఉంది. నువ్వు ఎంత నిన్ను సముదాయించుకున్నా సరే నీ కంట నుంచి కన్నీరు ఆపడం నువ్వు చెప్పుకోలేకపోతున్నావు కదమ్మా. ఏంటి జీవితం, ఎందుకు ఇలా పుట్టాను, నా జీవితం మీద నాకే విరక్తి చెంది కన్నీరు కారుస్తున్నాను. నా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఎవరినైతే కావాలని అనుకుంటున్నానో వారే నేను దేనికి పనికిరానని, నాలో సామర్థ్యం లేదని, సంపాదించి నా దగ్గర డబ్బులు లేవని అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వారు కూడా నన్ను దూరం చేసేస్తున్నారు. ఆఖరికి నా కుటుంబం సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు. ఎందుకు బాబా ఈ జీవితం అని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నీ బాబా మాట విని బలాన్ని పెంచుకో. ఇంకొన్నిసార్లు మనసుకి లొంగిపోవడం తప్ప ఇంకా ఏం కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. మరి నన్ను నమ్ము, ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు తోడుగా నేనున్నాను కదా. నీకు మరీ నేను చెప్తూనే ఉంటాను. నిన్ను కృంగిపోనివ్వకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ మనసులో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుందని నువ్వు ఊరుకుంటున్నావు. మనస్సులో భారం అంతా తగ్గుతుందని నీకు తెలుస్తుంది కదమ్మా. కన్నీరు కార్చి నీ భారం తెంచుకోవడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నీ బాధ తీరేదాకా కన్నీరు కార్చి మళ్ళీ నువ్వు కొత్త మనుషుల్లాగా లేచి తిరగాలనే దాన్ని, ఆ బాధ అంతా అదే. అంతే కానీ తలుచుకున్నదే తలుచుకొని కాలాన్ని వృధా చేయాలనుకుంటున్నావు. ఎప్పుడు బాధను, జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. నీ ఆవేదన నీకు కావలసిన తీర్పు అని అనుకుంటున్నావు కదా. అది కానే కాదు. పరిస్థితులు నీకు తీర్పునివ్వవు, బాధ పెడుతూనే ఉంటుంది. నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేకుండా ఆలోచిస్తున్నావు. తప్పితే నీ కష్టాన్ని తీర్చదు కదా. నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు, దీని గురించి నువ్వు ఏ గురించి ఆలోచిస్తున్నావు, కోరుకుంటున్నావో దాన్ని నా ముందు ప్రార్థనగా పెట్టు. ఆ ప్రార్థన వెంట పరిగెడుతున్నావో అదే నీ తలవారు కారణం అవుతారు. ఏదైనా నా ముందు ఉంచావో అదే నీ సమస్య కాదు, నీ సాయి తండ్రి సమస్య. నేను పూర్తి చేసి నీ సమస్యను పరిష్కరిస్తాను. అది నా బాధ్యత కూడా, నేను చూసుకుంటాను కదా. నేను చెప్తున్నాను, రావాల్సిన సమయానికి నీ దగ్గరికి వస్తుంది. నీకు కావాల్సింది తప్పకుండా చేరుతుంది. దిగులు పడద్దు. నాకెందుకు, నా సాయి తండ్రి నా మంచి కోసమే చేస్తారని అనుకో. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతుంది అంటే తప్ప నీ మంచి కోసమని నన్ను నమ్ము. నా చేతుల నుంచి నీ ఆశీర్వాదం పొందు. నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ జీవితంలో మంచి రోజులు వస్తూనే ఉంటాయి. ఉప్పెనలా ఎదుగుతావు. కన్నీరు వస్తుందా?
వస్తుందన్నా సరే బాధపడద్దు. జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చినా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయి కదా. సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టకపోతాయి. ఆనందం, సంతోషం, విజయం అన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చే తీరుతాయి. ఇది నీ సాయి తండ్రి యొక్క సత్యవాక్కు అని గుర్తు చేసుకొని నమ్ము. ఓపిక పట్టి శ్రద్ధ, సబూరితో వేచి ఉండు. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఇక నీ జీవితంలో భయం, దిగులు వదిలేస్తే ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటే నువ్వు దేనికి కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నీ జీవితంలో అన్నీ కూడా ముఖంలో చిన్నవి అన్నీ కూడా సంతోషం వస్తుంది. నీకోసం మంచి శుభవార్తతో వచ్చాను. కాదని అనుకుంటున్నావు కదా, నీకైనా మంచి కాలం వచ్చిందని అనుకుంటున్నావు కదా. నేను కోరిందల్లా ఇస్తాను. మరి ఈ ఒక్క కోరిక ఎందుకు తీరడం లేదని బాబా అని ఎన్నోసార్లు అడుగుతున్నావు కదా. ప్రతిరోజు కూడా మమ్మల్ని అడుగుతున్నావు అని నువ్వు నన్ను అడుగుతున్నావు. అవునమ్మా, నువ్వు ప్రతి కోరిక అంటే నువ్వు ఒకటి ఇచ్చాను, నువ్వు కోరింది ఒకటి ఆలస్యం అవుతుంది. నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తానని అనుకో. అది నీకు మంచి అవుతుందో చెడు అవుతుందో ఏం తెలుస్తుందో చెప్పు. ఆలస్యం అయ్యే కొద్దీ నీకు మంచి జరుగుతుందో, అది ఏది ఇస్తే ఏ లాభం పొందుతావో నాకు తెలుస్తుంది. కాబట్టి ఆలస్యం అయిందని ఆందోళన చెందొద్దు, దిగులు పడొద్దు. ఆలస్యమైనా సరే నీకు కావాల్సింది తప్పకుండా నీ చేతికి నీకు మంచి జరిగేది మాత్రమే నేను ఇస్తాను. నీ బాబాని నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను. నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయవు కదా. నీకు అన్ని రకాలుగా కూడా సమకూరుస్తాను. కానీ నా యొక్క కోరిక గురించి నువ్వు ఆందోళన పడిపోయి ఎంతగానో దిగులు పడిపోతూ ఉన్నావు. నేను నీకు ఒకటి చెప్తాను, విను తల్లి. ఆందోళనలో పడుతున్నావు, దిగులు పడద్దు. నీకు వచ్చిన సమస్యకు కష్టాన్ని అసలు ఆపవద్దు. నువ్వు చేయవలసిన పనల్లా ఒకటే, నా నామస్మరణం ఎప్పుడు కూడా చేస్తూ ఉండు. సాయిరాం అని ప్రతి క్షణం కూడా నువ్వు మనసులో తలుచుకో. నీ కోరిక అనేది క్షణాల్లో నీ ముందు ఉంచుతాను. నీ కోరిక తీరే సమయం అదే. నీ కోరిక తీరే సమయం కూడా తప్పకుండా వచ్చేసింది. అంటే 14 ఏళ్ల సంవత్సరాల నుండి అంటే నువ్వు పడుతున్న దరిద్రం నీకు ఏదైతే ఉందో అదంతా కూడా మంచి రోజులు తప్పకుండా వచ్చేస్తున్నాయి. ఇక నువ్వు దిగులు పడద్దు. మంచి సమయం వచ్చింది కాబట్టి నువ్వు కోరుకున్నది ప్రతిదంటే అన్నీ కూడా నీకు తప్పకుండా ఇస్తాను. ఆలస్యమైనా సరే నీకు మంచి అంటే మంచి మాత్రమే నేను ఇస్తాను. నీ బాబా నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడైనా మోసం చేస్తావా చెప్పు? చెయ్యవు కదా. అన్ని రకాలుగా మంచి చేయడానికి సమకూర్చాను. కానీ నీ యొక్క కోరిక గురించి మాత్రం నేను ఎప్పుడు కూడా దిగులు పడిపోతూ ఉంటాను. ఒకటి చెప్తాను విను. నువ్వు ఆందోళన పడొద్దు, దిగులు పడొద్దు. వచ్చిన సమస్యల్ని, కష్టాలని అసలు నువ్వు అది సమస్యగా కూడా తీసుకోవద్దు. ధైర్యంగా పరిష్కారం చేయి. ఆ సమస్య గురించి నీ సాయి తండ్రి ఉన్నాడు. ఇక నీ జీవితం సంతోషమయంగా మారేలా చేస్తాను. నీకు అన్ని శుభాలే కలుగుతాయి. సంతోషంగా ఉంటావు. ఇన్నాళ్ళుగా నువ్వు భరించినటువంటి బాధ, కష్టము అన్నీ కూడా నీకు తప్పకుండా దిగులు, దరిద్రం మొత్తం కూడా పోయి ఇక నుంచి మంచి రోజులు వచ్చేలా చేస్తాను. ఇక నుంచి నీకు మంచి సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సందేశం నీ కంట పడిందని అర్థం చేసుకో. ఇన్నాళ్ళుగా ఆలస్యమైంది. నీ మనసులో బాధపడకుండా ఇప్పుడు వచ్చే అవకాశాలను వదులుకోకుండా సంతోషంగా ఉండు. ఇక నీ జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితోనే ఉండు. ఎంత సంపాదన జీవితంలోకి వచ్చినా సరే ఓర్పుతో, సహనంతో, శ్రద్ధ సబూరితో ఉండి చూడు. అప్పుడే నీ జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితం అనేది ఉంటుంది. నేను చెప్పేది ఒక్కసారి విను. నిన్ను ఏడిపించే వాళ్ళ గురించి ఆట కట్టిస్తాను. నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా, నాకు తెలుసమ్మా నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నావని నాకు తెలుసు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ముఖ్యంగా వేడుక చూస్తున్నారు. చూసే దానితో ఆపకుండా హేళన చేస్తూ కూడా ఉన్నారు కదా. ఒక దెబ్బ కొట్టినా ఓర్చుకుంటావు, కానీ మాటలు తూటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితకొట్టే ఆయుధంగా వాళ్ళ నాలిక పనిచేస్తుంది కదా. నిప్పులలాగా మాట్లాడే మాటలు వేడి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు తప్పనిసరిగా వస్తుంది. నువ్వు అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు. కొన్నిసార్లు నీకు కలిగించే బాధ, కష్టం అందరితో కలిసి నిన్ను మార్చేస్తుంది. నీ ప్రేమని చిన్న చూపు చూసినప్పుడు, నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల ఆ శక్తిని అప్పుడు కూడా నీ కోపం కన్నీటి రూపంలో బయటకు వస్తుందే కానీ ఇతరులు ఏమి అనరు. మనసారా కోపం అనేది
తెచ్చుకోవద్దు. నీ గురించి నువ్వు తలుచుకుంటూ దిగులుగా ఉండొద్దు. వాళ్ళ మాటలు పట్టించుకొని నీ బాధన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదు. నీకన్నిటికీ కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకు తగ్గ గుణపాఠాన్ని నేను తప్పకుండా చెప్తాను. వాళ్ళకైనా గుణపాఠం వల్ల వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను. జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళు ముఖ్యంగా జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసా? చేసే వాళ్ళకి జీవితం అంటే ఏంటో తప్పకుండా రుచి చూపిస్తాను. ఇలా మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా నువ్వు వారి దగ్గర వదిలిన మాటలకి వాళ్ళు అర్థమయ్యేలా నేను సమాధానం ఇస్తాను. వాళ్ళకి చేసే పనుల గురించి నా దగ్గర ఎప్పుడు కూడా నువ్వు అప్పచెప్పు. ఆలోచించాల్సిన అవసరమే లేదు. మునిగిపోయిన కాలం అంతేనమ్మా, అంతే. కాలాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోలేం కదా. అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పిన గుణపాఠాలను కూడా గుర్తు తెచ్చుకో. మిగతావన్నీ కూడా విసిరి పాడేయి. నాకు చెడు చేసిన వాళ్ళకి దండన విధిస్తానని అడుగుతున్నావు కదా, తప్పకుండా వారికి సరైన శిక్ష వేస్తాను. నువ్వు 1000 రెట్లు వాళ్ళకి బాధను అనుభవించేలా చేస్తాను. నీ సాయి బిడ్డని దెబ్బ కొట్టిన వాళ్ళని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఎవరైతే మంచి వారిని మాటలతోని దూషణ చేస్తారో వారు తప్పకుండా అనుభవించి తీరుతారు. నీ సాయి తంత్రం గురించి తెలుసుకున్నావు కదా, ఇంతకంటే ఏం కావాలి చెప్పు. నా గురించి తెలియని వారు పాపం మోస్తున్నారు. నువ్వు ఏమాత్రం కూడా బాధపడొద్దు. వాళ్ళ ఆటల్ని నేను కట్టిస్తాను. చేసిన తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వారికి వస్తుంది. వారు దండన అనుభవించి తీరుతారు. ఆ కాలం అతి కొద్ది రోజుల్లోనే ఉంది. నిన్ను నీ కళ్ళారా నువ్వే చూస్తావు కదా. నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నిన్ను మభ్యపెట్టే వారి గురించి నువ్వు ఎప్పుడు కూడా అసలు బాధపడదు. వారి జోలికి కూడా వెళ్ళొద్దు. అయ్యో ఇంకా తెలియక పాపకర్మలు చేస్తున్నానని జాలిపడు. వారి కర్మలు వారు అనుభవిస్తారనే భావన తప్పకుండా పాపంగా జాలిపడు. వాళ్ళ ఆటలు కట్టే సమయం నిన్ను రాసిపెట్టి ఉంచాను. సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించు. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ గురువైన నిన్ను ఎల్లవేళలా కూడా కంటికి రేపలా కాపాడుకుంటూ ఉంటున్నాను. మీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నువ్వు జీవించే జీవితానికి అర్థం ఉండాలి. అందరూ కూడా నిన్ను గొప్పగా ఉండాలని అనుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళే తిరిగి రావాలి కదా. అన్నీ కూడా త్వరలో నెరవేరుతాయి. ఒక్క రోజులో హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు అంటే నీ తలుపు తడుతుందన్నమాట. మరీ చెప్తున్నాను. ఎన్నోసార్లు నిన్ను కిందకు తొక్కాలని చాలామంది చూశారు కదా, అవమానించాలని కూడా చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు. కానీ అదేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసే పుణ్య ఫలితం వల్ల, మంచి పనుల వల్ల అవే నిన్ను ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే కాపాడింది. నేను నీతో ఉన్నానని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తలపెట్టాలని చూస్తారు. నీ తండ్రి నీకు రక్షా కవచంలో ఉంటే నిన్ను ఎవరు తాకగలరు చెప్పు? నిన్ను తాకనిస్తానా? సరే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బాబా అని అనుమానంతో ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ చుట్టే ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళలో చెడ్డ వాళ్ళకి చోటు ఇచ్చావు కదా. మంచి వాళ్ళు ఎవరో సరిచేసి వాళ్ళు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు. దీంతో పట్టుదల ఉండాలి. నమ్మకం లేకుండా, పట్టుదల అనేది లేకుండా ఉన్నావు కదా. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇక జరగబోయే దాన్ని చూసి చాలా తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ రహస్యం ఎవరో కనిపెట్టు. వారు నీ బంధువుల రూపంలో ఉండవచ్చు, లేదంటే చుట్టాల రూపంలో ఉండవచ్చు, స్నేహితుల రూపంలో ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో ఉండవచ్చు, బంధువుల రూపంలో ఉండవచ్చు, చుట్టాల రూపంలో ఉండవచ్చు. ఎవరి రూపంలో ఉన్నా సరే నీ తెలివితేటలతో, నీ సామర్థ్యంతో వారిని కనిపెట్టి వారికి దూరంగా ఉంచడానికి తప్పకుండా ప్రయత్నం చేయి. అప్పుడే నీకు ఉన్నటువంటి సగం కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. ఆ రహస్య శత్రువు ఉన్నందువల్లే ఇన్ని ఇబ్బందులు నీకు వస్తున్నాయి. లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా సాఫీగా సాగుతుందన్నమాట. ఇప్పుడు నీ జీవితం ఇబ్బందులతో, కష్టాలతో ఉండడానికి కర్మ ఫలితం సగం అయితే నీకున్నటువంటి ఆ రహస్య శత్రువులు సగం కారణం. కాబట్టి ఆశ యొక్క రహస్య శత్రువు ఎవరో గమనించు. నీ చుట్టూ ఉన్న వారిలోనే ఉన్నావు. కనిపెట్టిన వారు ఎవరో దూరంగా ఉంచు. ఎప్పుడు కూడా నీ మంచి కోరుకుంటున్నానంటగా నటిస్తుంటారు, కానీ నీ వెనుక గోతులు చాలా తీస్తుంటారు. నిన్ను మరింత నష్టంలో ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండు. ఇకపై ఎప్పుడు కూడా నువ్వు సంతోషమైన
శుభకరమైన జీవితాన్ని అనుభవిస్తావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబా గారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.